హాయ్ అండి సతీష్ ప్రోమో అనాలిసిస్ అట్టగా లైవ్ అప్డేట్స్ అయితే షేర్ చేసుకుందాం. మరి ప్రియా ఏంటంటే చాలా అమాయకంగా నువ్వు కావాలని డీమానికి ఇచ్చావని బయటికి వెళ్ళిపోద్దేమో అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటి అయిపోద్దో చెప్పండి. మీరు ఒక ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మీరు ఆవిడేమో లవ్వు ట్రాక్ కొవ్వు అని పైత్యంలో ఆవిడ కళ్ళు మూసుకొని చేసేస్తారంటే ఆడియన్స్ కళ్ళ గంతలు కట్టేస్తారా? మరి బయటికి ఎందుకు వెళ్ళదు? ఖచ్చితంగా వెళ్తుంది కదా. వీళ్ళిద్దరూ మళ్ళీ అంటే రాంగ్ గేమ్ ఆడారు కదా, దాన్ని బట్టే ఇచ్చాను కదా అని చెప్తా ఉంటే అసలు ఆ టాస్క్ ఇప్పటికే ఎంత చక్కగా ఆడారో మనం స్పెషల్ వీడియో ఫుల్గా డీటెయిల్డ్గా ఎన్ని దశల్లో అన్ఫెయిర్గా ఆడింది ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయింది ఈ రితు చౌదరి. ఆ డీమాన్ని ఎలాగైనా కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ కూడా ఊరికే సంచాలకుగా అందరిని పెట్టడు. మొన్న ఆ మనీష్ మరి అది ఎట్లా అయితే గేమ్ చేంజర్ చేయొచ్చు, సంచాలకుడు ఆట మార్చొచ్చు అని చెప్పేసి అంటే సరేనైనా నువ్వు ఎంత చక్కగా చేస్తావు అని పెడితే ఆ రోజు కూడా ఎమ్మెన్యేలకు అన్యాయం జరిగింది. అట్లాగే ఈ రోజు కూడా ఈ వీడియో మొదటి నుంచి కూడా ఫస్ట్ నేను నా తర్వాత డిమాండ్ కెప్టెన్ అవ్వాలని కలగంటూ పదే పదే చెబుతూ ఉంటే అట్లాగా ఆ డిస్కషన్ అప్పుడు కూడా అతన్నే గెలిపించుకోవాలి, అతను ఉంచాలి, అతను ఉండాలి కంటెండర్గా కూడా ఎంత చెప్పిన తర్వాత ఖచ్చితంగా బిగ్ బాస్ సరే ఈవిడికి అవకాశం ఇద్దాం. అక్కడ ఈవిడికి అర్థం కానిది ఏంటంటే టాస్క్ వాళ్ళు ఆడుతున్నా సరే అసలైనది ఫోకస్ అంతా ఈవిడి మీద ఉంటుంది. ఎంత జెన్యున్గా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఏమైనా ఫేవరెటిజం చేస్తుందా, లేకపోతే ఏదో చిన్న గొడవ అయింది ఇష్యూ అయిందని చెప్పేసి ఆ గ్రెడ్జ్ ఏమైనా క్యారీ చేస్తుందా, లేకపోతే ఎవరికి న్యాయం అయితే న్యాయం అన్యాయం అయితే అన్యాయం అని చెప్పేసి ఫెయిర్ అన్ఫెయిర్ ఎంత క్లారిటీగా తీసుకుంటుందనే ఉద్దేశంతోనే సంచాలకుగా ఉండేవాళ్ళు వ్యవహరించాలి. కానీ ఇప్పుడు ఎంత దారుణంగా ఆడింది ఇప్పటికో నేను స్పెషల్ వీడియో అనలైజ్ చేశాను. ఎన్ని దశల్లో తొక్కేసింది ఆ ఎమ్మెన్యేల్ని, బరడికి అన్యాయం చేసింది, తన బాయ్ ఫ్రెండ్ని గెలిపించుకున్నదానికి ఎంత దారుణంగా కళ్ళకేదో కమ్మేసినట్టుగా పొరలు కమ్మేసిన మాదిరిగా చేసిందని చెప్పా కదా. ఒక జెన్యూన్ వీడియో, జెన్యూన్ ప్లేయర్స్కి అన్యాయం జరిగితే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా నేను అనలైజ్ చేస్తాను, నేను ఉన్నట్టు చెబుతా. ఆ వీడియోలకు ఎక్కువగా న్యాయం జరగాలంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్స్ కొట్టండి. లైక్స్ కొట్టేటప్పుడే జెన్యూన్ ప్లేయర్స్కు ఇప్పుడు పిఆర్ మాయాజాలం బీభత్స భయానకంగా ఉంది. వాళ్ళు ఎంత తిమ్మిన బొమ్మని చేసే మాదిరిగా అసలు ఏం జరగనట్టుగా వీళ్ళేదో శుద్ధపోసులు అసలు అమాయకుల మాదిరిగా పిఆర్ అయితే గేమ్స్ మామూలుగా ఆడట్లేదు బయట. అఫ్కోర్స్ వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్కి వాళ్ళు వృత్తి ధర్మం, అది తప్పే లేదు. ఒక లాయర్ గారికి తెలుస్తుంది అవతలవాడు చేశాడు నేరం అని, కానీ సరే ఆయన వృత్తి ధర్మం ప్రకారం వెళ్తారు కదా, అట్లాగే వీలు చేస్తారు. కానీ ఇక్కడ జెన్యూన్ ప్లేయర్స్కి అన్యాయం జరగకూడదు. ఇలాంటి ఫేక్ కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా ఒక ఫేవరెటిజం చూపించి అన్ఫేర్గా డెసిషన్స్ తీసుకొని ఈ పార్షియాలిటీ చూపించే వాళ్ళు ఖచ్చితంగా జనంలో తెలియాలి. ఓహో ఇలాంటి వాళ్ళ మళ్ళీ వీళ్ళ బయటకు వచ్చేసి రేపు పొద్దున్న రకరకాల దిక్కుమల యాప్స్ అన్ని ప్రమోట్ చేసేసి జనాలు ఉద్ధరించే కార్యక్రమం కూడా మొదలు పెడతారు. కానీ ఇలా బయటకు రావాలంటే వీళ్ళు ఏంటి ఎంత దారుణంగా అక్కడ డెసిషన్స్ తీసుకుంటుందని తెలియాలంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అది మీ బాధ్యతే. నేనైతే ఉన్నట్టే చెబుతా, ఇగో ఎంత అన్యాయం చేశారని పూస గుచ్చినట్టు కూడా ఇప్పటికే పెట్టా. ఒక వీడియో కూడా అనలైజ్ చేశాను ఎట్లా చేసింది ఏం చేసింది అని కూడా. ఆ వీడియో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చూసి షేర్ కూడా చేయండి. ఈ వీడియోకి ఆ వీడియోకి ప్రతి వీడియోకి లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు ప్రియా ఇక్కడ ఏంటి మళ్ళీ నైట్ అడ్డంగా దొరికేసి ఇవి ప్రియా వీళ్ళందరూ డిస్కషన్ కూడా సంచాలకులుగా ఎవరున్నా సరే స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. బట్ ఈ పిల్ల ఎలా స్ట్రాటజీ ప్లే చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. గేమ్ మొత్తం చేంజ్ చేసేస్తుందని అస్సలు అనుకోలేదంట. అంటే ఈవిడ కూడా తెగ సంబరపడిపోతూ మురిసిపోతూ నేను సాధించా, నేను సంబరపడిపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఈవిడ చెప్పడం చూస్తే రీతి గురించి ఆ ప్రియా చెబుతూ ఉంటే ఇంత వరస్ట్ సంచాలకైతే క్లియర్గా తను స్ట్రాటజీ ప్లే చేసిన విషయం ఒప్పేసుకుంది. ఇంక అంతకంటే దారుణం ఏముంటుంది? బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కూడా పెట్టేసి 3 సార్లు చెప్పాను స్టాప్ అని, అప్పటికీ ఆపలేదంటే 3 సార్లు కాకపోతే 30 సార్లు చెప్పాల్సిన బాధ్యత నీది సంచాలక కంటే. అదే అందరికీ ఈక్వల్గా ఎవరైనా మరీ ఫిజికల్గా అయిపోతున్నారు, గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనేటప్పుడు ఆపాలి, పాజ్ పెట్టాలి. మళ్ళీ ఓకేనా అందరూ ఓకేనా కూలా ఇప్పుడు మళ్ళీ ఆడతారుగా అట్లా చేయించుకుంటూ పోవాలి. 3 సార్లు చెప్పా 30 సార్లు చెప్తావు, నీకు దేనికి పెట్టారు సంచాలక? అది నీ బాధ్యత. అంతేగాని డైరెక్ట్గా ఉరిశిక్ష వేసేస్తావా? అబ్బాయి లేదు అతను డిస్క్వాలిఫై చేసేస్తావా? నువ్వు కావాలనుకున్న వాడికి, నువ్వు లైన్ వేసేవాడికి, నీకు లైన్ వేసేవాడికి గెలిపించుకునే దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. మొన్న ఆయన చేస్తే ఇప్పుడు ఈరోజు ఈవిడ చేసింది. ఇప్పుడు డీమాన్ పవన్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెబుతా. ఆ వీడియో మొత్తం మీద ఎట్లా చేసిందంటే ఆ డీమాన్ పవన్ ఏంటి బజర్ ఇక కాసేపట్లో మోగుతుంది అనేసరికి ఆ బజర్ మోగడానికి ముందే మ్యాక్సిమం టీషర్ట్లో రంగులో మునిగిపోయి ఉంది. సో బజర్ మోగేంత వరకు ఆగితే ఏమవుతుంది? ఖచ్చితంగా బజర్ మోగే టైంకి అక్కడ గ్రౌండ్లో ఉండే వాళ్ళలో ఎవరికి ఎక్కువ కలర్ ఉందని డీమాన్కి ఉంది, ఖచ్చితంగా అవుట్ అయిపోతుంది, బయటికి పంపించాలని తెలిసే అక్కడ స్టాప్ అని చెప్పి పంపేసింది. భరణికి అయితే పంపేసింది. పోనీ రెండో పాయింట్ ఏంటి, భరణికి స్టాప్ అని చెప్పాక ఆపాడు. కానీ డీమాన్ పవన్ ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆవిడ చెప్పిన తర్వాత ఆపేసిన వాళ్ళు ఎమ్మెన్యేలు డీమాన్ ఉంటే ఆఖరి వరకు రాస్తూ ఉన్నదేమో ఈ డీమానే.
ఆ పక్కనున్న పిచ్చి పిచ్చి అరుపులతో ఉంటారు కదా ఇద్దరు, డాకిని షాకిని. ఇప్పుడు ఇంకొక పేరు ఏదో యాడ్ చేసి మీమ్స్ ట్రోల్స్ అయితే ఉన్నాయి కదా, డాకిని షాకిని. తర్వాత ఏంటి మెసేజ్ పెట్టండి. సో ఆ పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ ఉంటే ఇప్పుడు చెవులు మూసుకుంటూ ఇలా తల పట్టుకుంటూ నెత్తి పట్టుకుంటూ చేతులు వేసుకుంటూ భరణి గారు మీరు అవుట్ అని కొంతసేపు ఆలోచించుకుని అయ్యి బాబు కాసేపట్లో బజరం అవుతుంది, బజరం అవుతే కలర్ఫుల్గా ఉన్నది ఇతనని నా కళ్ళకెట్టు ఇతను కలర్ఫుల్గా కనిపిస్తాడు డీమని, ఇక్కడ టీషర్ట్ కూడా కలర్ఫుల్ అయిపోయాడు కనుక ఇతను బయటికి పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకొని ఆ పక్కనున్న డాకిని షాకిని సంతృప్తిపరచడానికి ఇక్కడ మెయిన్ ఇతని కళ్ళల్లో ఆనందం చూసి తమ ట్రాక్ తమ పులిహోర మరింత చక్కగా ఎలాంటి డోకా లేకుండా ఎటు ఆయన కెప్టెన్ అయిపోతే మందరి రాజ్యం ఇంకా. సో ఆయన లెక్క ఆలోచించుకుని మరి క్లియర్గా చెప్పేసింది, ఓడిపోయినట్టు గెలిపించింది అతని కెప్టెన్ కానే కాదు ఆడియన్స్ దృష్టిలో. వీకెండ్ మరి హోస్ట్ నాగార్జున గారు ఎంత గట్టిగా దీని మీద కోటింగ్ ఇస్తారో చూడాలి. ఇక మూడోది ఏంటి, ఎమాన్యుయల్ వంగి వచ్చేటప్పుడు ఆ టీషర్ట్ జస్ట్ పైకి లేచింది, అక్కడ పాజ్ ఎందుకు పెట్టింది? పెట్టాల్సిన అవసరం ఏంటి? టీషర్ట్లు వేస్తే పాజ్ ఎందుకు? టీషర్ట్లు వేసింది కొద్దిగా దించుకో, సర్దుకోండి, ఆగండి ఒక నిమిషం జస్ట్ ఆగు, టీషర్ట్ సర్దు అని ఒక మాట చెబితే అయిపోయింది. స్టాప్ 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 అని ఆపేసి పాజ్ పెట్టేసి అక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆ టైంలో ఈ బర్నే వచ్చి డీమానికి పూస్తున్నాడని పాజ్ పెట్టేసింది. ఆయనకి అక్కడ రిలీఫ్ ఇస్తే పాజ్ పెట్టేస్తే ఎమాన్యుయల్ బర్నే దూరంగా జరుగుతారు, ఈలోగా డీమాన్ అయితే వెనక్కి వచ్చేస్తారు, దూరంగా వచ్చేస్తారు. కేవలం అతన్ని రక్షించడానికి అక్కడ పాజ్ పెట్టింది. సో అక్కడ క్లియర్గా ఎమాన్యుయల్ టీషర్ట్ సర్దుకుంటే అయిపోయిందని ఒక మాటతో చెప్పాల్సింది, దానికేమో ఆ టీషర్ట్ పైకి లేచిందని వంక పెట్టుకుని గేమ్ను పాజిలో పెట్టేసి ఆ డీమాన్ని దూరంగా జరిపేసి అతన్ని రక్షించేసి ఆ టైంలో దెబ్బ కొట్టేసింది ఇక్కడ ఈయనకి పేరైన భరణి గారికి. సో ఎంత దారుణం అంటే మళ్ళీ అమాయకంగా స్టాప్ అని ఎందుకు చెప్పామని అడుగుతారేంటి నాకు అర్థం కాదు. నీకు ఎందుకు అర్థం కాదు? అసలు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటి? నీకు నచ్చిన తొక్కలో రూల్స్ అని పెట్టుకొని వాటిని కనీసం పట్టించుకోకుండా ఫాలో అవ్వకుండా నువ్వు గెలిపించాలనుకున్న వాళ్ళు గెలిపించుకొని ఇట్లా చేస్తావా? ఫస్ట్ నుంచి ఇక్కడ ఎమాన్యుయల్ లాస్ట్లో ఏడుస్తున్నట్టుగా బాధపడడంలో తప్పే లేదు. ఫస్ట్ నుంచి అతన్ని ఎలా గెలిపించాలి అదే ఒకే ఒక ఎజెండాతో పనిచేసింది, వీళ్ళని ఎలా ఓడించాలి, ఎలా బయటికి పంపించాలి భరణిని, అలాగే ఎమాన్యుయల్ని అదే ఒక ఎజెండాతో పనిచేసింది ఆవిడ. మళ్ళీ ఏమైనా డీమాన్ అసలు ఏమి తెలియనోడ్లాగా అమాయకంగా ఇద్దరూ కలిసి నా మీద అటాక్ చేశారు. ఎమాన్యుయల్ ఏమో డిఫెన్స్ ఆడాడంట, ఆయన డిఫెన్స్ ఆడితే నొప్పి ఏంటి? అది తప్పు ఎట్లా అవుతుంది? సో దగ్గరికి రాకుండా కాపాడు చేసుకుని మరి నువ్వు చేసింది ఏంటి? నువ్వేమో అన్ఫైర్ ఆడేసి కెప్టెన్ అయిపోతావు నీ గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్తో. ఇప్పుడేమో మళ్ళీ లవ్ సింబల్స్ చపాతీలు ఇవన్నీ చేసుకుని చాలా పులిహోర కలుపుకుంటూ సరే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడేంటి ఆయన అట్లా ఆడాడంట, మరి నువ్వు మనీష్ కలిసి భరణి మీద ఎమాన్యుయల్ మీద అటాక్ చేస్తే తప్పులేదా? మీ ఇద్దరు కదా అదే చేశారు కదా, మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు కదా. ఈ టాస్క్ కూడా అట్లాంటిదే, ఇది బీన్ బ్యాగ్స్ టాస్క్ మాదిరిగా ఇద్దరు ఆడతారు, ఒకరిని అవుట్ చేస్తారు, మళ్ళీ ఇద్దరు కలిపి ఒకటి చేస్తారు, ఫైనల్గా ఇద్దరు ఉండేటప్పుడు తేల్చుకుంటారు. టాస్క్ నేచర్ కూడా అట్లాంటిదే. పైగా వీళ్ళిద్దరు ఏదో శుద్ధపోసల్లాగా అబ్బాయి మీరు మీరు అటాక్ చేసుకున్నారా? మనీష్కి డిమాన్ వెళ్ళి పూసాడా, డిమాన్ వచ్చి మనీష్కి పూసాడా? లేదు కదా. మీ ఇద్దరు వాళ్ళిద్దరి మీద మీ ఇద్దరి మీద చేశారు. మళ్ళీ అందులో మనం చేసిందే రైట్ వాళ్ళు చేసిందే రాంగ్ అనుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లా. అట్టగే మనీష్ ప్లేట్ తనడానికి రీజన్ ఉందంటే, ఎందుకంటే మనీష్ మీద అటాక్ చేద్దాం అన్నాడు, అందుకే మేము భరణి మీద అటాక్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సి వస్తే ఫస్ట్ ప్లేట్ తన్ని ప్రాపర్టీని చేసి టాస్క్ తనకి ప్రాపర్టీ అది దాంతోనే టాస్క్ ఆడాలి అని పెట్టేటప్పుడు దాన్ని తన్నేసి ఆ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే మాదిరి తన్నేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆపాల్సి వస్తే ఆయన్ని ఫస్ట్ పాజ్ పెట్టడమో పనిష్మెంట్ ఇవ్వడమో డిస్క్వాలిఫై చేస్తారని హెచ్చరించాలి. కనీసం పాజ్ అయినా పెట్టిందా, హెచ్చరించిందా, ఎందుకు ఎట్లా చేసావని చెప్పేసి ఏమీ లేదు కదా. సో ఈ టాస్క్ నేచర్ కూడా ఇట్లా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అబ్బాయి మేమే అమాయకులము, మాకే ఏమి తెలియదు, మేము కామ్గుంటూ వచ్చి అటాక్ చేస్తారు, మేము మాత్రం మా ఇద్దరం ఒకరొకరు డీమాన్కేమో మనీష్కేమో డీమాన్ పూసుకున్నట్టు చెబుతూ ఉన్నారు. ప్రియా మళ్ళీ ఇప్పుడు నిజంగా పచ్చకామలు ఉన్నోడికి లోకమంతా పచ్చకన మాదిరిగా వీళ్ళకి నిజంగా కనబడట్లే, అర్థం కావట్లే. భరణి అన్ఫెయిర్ ఆడుతున్నాడండి. మరి వీళ్ళు ఆడింది ఏంటి? ఈ మాస్క్ మ్యాన్ కావచ్చు, ఆ శ్రీజాక్ కావచ్చు, ఈ మనీష్ కావచ్చు, వీళ్ళందరికీ వన్ సైడే కనిపిస్తుందా? రెండో పక్క కనీసం చూడరా? అర్థం కాదా? వాళ్ళు మరి ఫెయిర్గా ఆడేశారా? వాళ్ళిద్దరు వాళ్ళు పూసుకున్నారా? నిజంగా ఆ భరణి అయితే అంత జరిగినా సరే కనీసం నోరు విప్పలా, ఒక స్పోర్ట్ స్పిరిట్తో సైడ్కి వెళ్ళిపోయాడు సైలెంట్గా. వీళ్ళకి కంటెండర్గా సెలెక్ట్ చేయడానికి ఎందుకు చేయలేదంటే కనీసం రీజన్స్ అన్నీ చెప్పినా సరే చించుకొని దొర్లేసి అరుపులతో కేకలతో లైవ్ చూసిన వాళ్ళకైతే ఇరిటేషన్ వచ్చేసింది. జస్ట్ కంటెండర్గా సెలెక్ట్ చేయలేదని. అతను గెలవాల్సిన వాళ్ళని అక్కడ ఎవరతను భరణిని కావచ్చు, ఎమాన్యుయల్ కావచ్చు, వాళ్ళని అన్యాయంగా అవుట్ చేసేసి పక్కకి తెప్పించి తొక్కలో రూల్స్ అని పెట్టుకొని మళ్ళీ అందరికీ తెలుసు ఖచ్చితంగా రీతు అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుంది అని. వీళ్ళేమో కనీసం కిచెన్లోకి వస్తారా అని కూడా యాక్సెప్టెన్స్ ఉండదు అంటారు. ఫుడ్ అంతా మాకే ఉండాలి, రేషన్ అంతా మాకే ఉండాలి, ఎంత చించుకుంటారు చిన్న విషయాలకే. బట్ అక్కడికి అంత అన్యాయం చేసేస్తే కనీసం మళ్ళీ అది అన్ఫెయిర్ ఆడేశాడు, నువ్వు ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్నది కావాలైనా డీమాన్ చేసింది కెప్టెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోద్దామంటే వెళ్ళిపోద్దాం. మరి ఆడియన్స్ అమాయకులా చూస్తారు కదా. ఆ సుమన్ శెట్టి కూడా అదే అంటున్నాడు, నా రీతు అనుకున్న సపోర్ట్ చేయలేదని ఎమాన్యుయల్ ఏడుస్తానంటే తప్పే ఉంది.
ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుపులో బాధ ఉంది మరి ఆయనకి. బయట ఫ్రెండ్ కావచ్చు, కానీ ఇక్కడేంటి ఆవిడకి ఒక స్కెచ్ ఉంది, ఒక పులిహోర ఉంది. ఆ పులిహోర ట్రాక్నే నమ్ముకొని హస్కీ వాయిస్తో ఆ లుక్స్తో సడన్గా లుక్స్ చేంజ్ అయిపోతే అదొక స్ట్రాటజీ అంతే. మరి ఏం చెబుతాం అలాంటి వాళ్ళ గురించి? ఇలాంటి స్ట్రాటజీలు నమ్ముకొని వచ్చేసి ఆడియన్స్ ఓట్లు వేసేస్తారు, గెలిచేస్తామంటే అందుకే నేను చెబుతా, పిఆర్ను బయట పెట్టుకుంటారు, తప్పే లేదు. కానీ ఇలాంటివన్నీ సమర్థించుకుంటూ అసలు ఎట్లా ఏమని చెప్పుకుంటారు? నేను ఇక్కడ హౌస్లోకి వచ్చి ఇది పొడిచాను, పోనీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది ఓకే చేసుకో, బట్ ఇక్కడ ఇంకొకటికి ఎందుకు అన్యాయం చేయాలి? ఆ ఎమాన్యుయల్ కోసం మళ్ళీ ఏడ్చిందంట, నిజమే ఏడ్చింది, ఏ మాట కామాట చెప్పాలి, చాలాసేపు ఏడ్చింది. హ్యాండ్ ఇచ్చేసి వెన్నుపోటు పొడి చేసి గెలవాల్సిన వాడు నా అవుట్ చేసేసి, ఎందుకంటే వాస్తవానికి లాస్ట్ రౌండ్లో భరణి ఎమాన్యుయల్ ఉంటే నేను ఈ 10 రోజుల్లో అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం భరణి ఖచ్చితంగా ఎమాన్యుయల్కి ఇచ్చేవాడు అనుకుంటాను. ఎందుకంటే ఆయన కంటెండర్గా సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వీడు ఏం పేరు ఎలాగే అన్నాడు, భరణి ఏమని అతని పేరు ఏంటి ఎమాన్యుయల్కి, వీడు అన్నాడు. లేదు కానీ మొత్తానికి ఎమాన్యుయల్ 3 సార్లు నాతోనే ఫిజికల్ అయ్యాడు. ఆయన స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు, చాలా గట్టి ఫైట్ ఇస్తాడు, ఆ హౌస్ హార్మోనీ బాగుంటుంది, కామెడీ చేస్తాడు, ఫన్ చేస్తున్నాడు, పైగా ఫిజికల్ టాస్క్లు 100% ఇస్తున్నాడు. తన స్ట్రెంత్ ఎంతో నాకు తెలుసు, అర్హుడైన చాలా పాజిటివ్ వైబ్ మంచిగా చెప్పాడు. వీళ్ళు ఏదో చెప్పలేడు అనుకుంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు వాళ్ళే. సో అలాంటి ఆయనకి ఇతను ఎటు ఇది వానర్ అయ్యాడు కనుక సరే అతనికి ఇస్తే అతను కెప్టెన్ అవుతాడు, లోపలికి వస్తాడు, ఆ ఫుడ్ కష్టాలు తీరుతాయి లేక ఖచ్చితంగా ఇచ్చేవాడని నేను అనుకుంటున్నా. భరణి సాక్రిఫైస్ చేసేవాడేమో, గివప్ ఇచ్చేవాడేమో, అతను గెలిపించడానికి కొద్దిగా తగ్గేవాడేమో, ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యేల గెలుపుకి సహకరించేవాడు అని నేను అనుకుంటున్నాను. లేకపోయినా భరణి గెలిచినా తప్పే లేదు. సో అలాంటిది వాళ్ళని అన్యాయంగా చేసేసి, అందుకే తనుజ కూడా అంటది అక్కడ లైవ్లో, ఫెయిర్గా సంచాలకి చేస్తే ఏడుపు ఎందుకు, అవి దొంగ ఏడుపు, మొసల కన్నీళ్ళు బయటకు వచ్చి ఏడ్చేసి ఎమ్మెన్యల్ నా ఫ్రెండ్నే ఓడిపోయాడని చెప్పడానికి బాధపడిపోతుంది. మళ్ళీ కవర్ డ్రైవ్లో ఒకటే. సో ఎమ్మెన్యల్ నా కోసం ఏడవడం ఏంటి, నేనే ఏడవలేదు, ఆవిడ నా కోసం ఏడవడం ఏంటి? పైగా తప్పు లేదనిపిస్తే, ఆవిడ చేయలేదనిపిస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది కదా, మాట్లాడలేకపోతుంది, మొహం చూపలేకపోతుంది. ఎన్నాళ్ళు అలాగా వాళ్ళకి దూరంగా మొహం చూపలేకుండా ఉంటుంది, ఆడియన్స్ కూడా చూపలేని పరిస్థితే, గిల్ట్ అయితే ఉంటుంది కదా. పైగా ఇప్పుడేమో ఒకటి హార్ట్ సింబల్ అంటే చపాతి, ఒకటేమో సర్కిల్ అంటే చేసి హార్ట్ సింబల్ వచ్చిన వాళ్ళకేమో ఈరోజు చాలా ప్రేమ కురిపించేస్తుందంట. లేదు సర్కిల్ ఏదైతే వస్తుంది చపాతి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటుందంట. ఇక ప్రియా ఏమో మీడియేటర్ అయిపోయి, అరే కళ్యాణ్కి వస్తే హార్ట్ సింబల్ ఎవరు చేశారని మురిసిపోతుంటే, రీతు చేసింది, తనకి ఇచ్చారా డీమానికి ఇచ్చారా, నువ్వెందుకు మళ్ళీ మధ్యలో పానకంలో పుడకలాగా ట్రాక్ సెట్ అయిపోయింది కదా, ఎటో ఆయన కెప్టెన్ చేసి ఆ కళ్ళల్లో ఆనందంగా సంబరపడిపోయింది కదా, ఇచ్చేసేయని చెప్పడం, ఇంకా ఆవిడేమో మురిసిపోవడం, అతడేమో మురిసిపోవడం, ఇవి జరుగుతుంది పంచాయతీ. ఇందుకోసం వీళ్ళు వస్తారు, సరే వీళ్ళ పాటలు పడుకునే హాట్ చపాతీలు చేసుకుంటారో ఇంకేం చేసుకుంటారు, కానీ ఇంకొకరికి అన్యాయం చేయడం అయితే దారుణం. పైగా మీరు ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది అంటే ఇంతకీ టెనెంట్స్ నుంచి వానర్ ఎవరయ్యారు, ఆ టాస్క్లో విన్ ఎవరయ్యారు, ఈ అప్డేట్ కోసం ఎంతమంది చూస్తున్నారో మెసేజ్ పెట్టండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ ఆఫీస్లో ఫుల్ డీటెయిల్స్తో ఎవరయ్యారు ఎట్లా జరిగింది అనేది ఒక అప్లోడ్ చేస్తా. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే మర్చిపోకండి.